ప్రభు నిన్నే ఆరాధింతుము. మరణాన్ని జయించిన మహిమ నీకే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే మహిమ. ప్రాణమంతా నిన్నే స్తుతింతును. పునరుత్థాన ప్రభు నిన్నే ఆరాధింతుము. మరణాన్ని జయించిన మహిమ నీకే యేసయ్యా. సిలువపై చిందిన నీ రక్తమే నా పాపాలకు విమోచనమయ్యెను. నీ ప్రేమలో నన్ను దాచినావు, నీ కృపతో నన్ను నిలిపినావు. చీకటిలో నడిచిన నా జీవితం నీ వెలుగుతో మారిపోయెను. శూన్యమైన నా హృదయం నీ సన్నిధితో నిండిపోయెను. పునరుత్థాన ప్రభు నిన్నే ఆరాధింతుము. మరణాన్ని జయించిన మహిమ నీకే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే మహిమ. ప్రాణమంతా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలోనికి వచ్చినటువంటి వారందరినీ అనుగ్రహించినందుకు జీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 16 నుండి దైవవచనములు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపి అగు ఆత్మ. లోకము ఆయనను పొందజాలదు, ఎలైనా అది ఆయనను చూడలేదు, ఎరుగదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు, కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు, కానీ మీరు నన్ను చూచుదురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, ఈ పాస్కా కాలములో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సువార్త భాగము యోహాన్ సువార్త 14వ అధ్యాయము 16 నుండి మనం చదివి ఉన్నాం. దేవుడు తన బిడలైన పాపంలో ఉన్నటువంటి మనకి ఆ పునరుత్థానుడైన తర్వాత యేసయ్య మనకిచ్చిన గొప్ప వాగ్దానము, ఒప్పందం ఒకటి, మీతో ఎల్లప్పుడూ ఉండటకు నేనొక ఆదరణకర్తను పంపిస్తామని. ఆ గొప్ప ఒప్పందం, ఒక గుర్తు తన బిడలకు, ఆ దేవుడు తన బిడలతో ఉన్నటువంటి ఒక గుర్తది, ఆనవాళ్ళది. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వాక్యం ఒకసారి చూస్తాం. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను పొందజాలదు, ఏలైనా అది ఆయనను చూడదు, ఎరుగదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండెను. ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. ఆ ఆత్మ సత్యస్వరూపియగు ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండుటకు. ఎందుకని మనతో ఎల్లప్పుడూ ఉండాలని యోహాను సువార్తలో 16వ అధ్యాయములు 7, 8, 9 వాక్యముల ప్రభు తెలియచేస్తున్న పాపము నుండి దూరం అవటానికి, నీతిని గురించి మనకు అవగాహన ఇవ్వటానికి తీర్పు అనేది ఉంటుంది. కనుక ఈ 3 కార్యములో మనము అవగాహన ఉంచి పవిత్ర జీవించటానికి ఈ పవిత్రాత్మ మీతో, సత్యస్వరూపియుడుగా ఆత్మ మీతో ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు అనుగ్రహిస్తున్నాం. దేవుడు ఈ ఆత్మను ఎందుకు పంపిస్తున్నారంటే, మనం పాపులము కాబట్టి, ఆ మట్టితో నుండి వచ్చి ఉన్నారు కాబట్టి, మట్టి స్వభావమైన శారీరక కోరికలకి మన లొంగి ఆ పాప జీవితానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి దైవిక జ్ఞానం మనలో వచ్చినప్పుడు పాపం ఏది, తప్పు ఏమి, మంచిది ఏది అని తెలుసుకొని జీవించాలంటే ఆ దేవుని యొక్క దగ్గర ఉన్న సత్యస్వరూపియగు ఆత్మ మనకు అత్యవసరం. ప్రియలారా, యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం చూస్తున్నాం. అక్కడే సమరయ స్త్రీ, ఆ పాపం చేసినటువంటి స్త్రీ, యేసు ప్రభు ఆ కొనేటి దగ్గర వచ్చి నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నా. నీళ్ళు అడిగిన వాళ్ళు ఎవరిని నీకు తెలుసుకొని ఉన్నాడలా, నీవే అతనితో నీళ్ళు అడిగి ఉండి దానవు, అప్పుడు ఆయన నిన్నే జీవపు జలములో నీకు తీసుకొని పోతారని యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యములో తెలియజేస్తున్నా. అప్పుడు ఆమె చెప్పేది ఏమి, ఇదిగో యథార్థమై సత్యములో ఆత్మలో ఆరాధించినటువంటి వారి యథార్థమైన తండ్రిని వెదక్కి ఉన్నవారు. అటువంటి వెదక్కి ఉన్న సమయంలో ఆ ఆత్మ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. 4వ అధ్యాయం 24, 25 వాక్యములో మనం చూస్తాం. దేవుడు సత్యస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందును ఆరాధింపవలెనప్పుడు సత్యస్వరూపి ఆత్మ మీతో ఎల్లప్పుడూ ఉండటానికి ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా పంపిస్తున్నారంటే, ఆత్మయందు సత్యమందు మనం ఎల్లప్పుడూ తండ్రి దేవుని ఆరాధించాలి. ఆరాధన అనగా 24 గంటలు ఆ ఆత్మీయ ప్రేరణ వలన
ఆత్మ నడిపింపు వలన జీవించాలని అర్థం. ఇంకా 25 చదువు. ఆ స్త్రీ క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, మాకు పవిత్రంగా ఎట్టుండాలని అన్ని విషయముల నుండి ఆ గురించి ఆ మెస్సయ్య అనబడినటువంటి రక్షకుడు మనల్ని నేర్పిస్తారు. ఇది ఆ ఆత్మ వచ్చినప్పుడు మనకు వచ్చే గుణము. ఇంకా ఆ ఆత్మ వచ్చినప్పుడు మనలో ఎల్లప్పుడూ ఆ దేవుని యొక్క ఆత్మయందు నడిచినప్పుడు ఆత్మకున్నటువంటి గుణం ఏమనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. 34 దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గురించి చెప్పుచున్నాడు. ఏలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసుకును. ఇప్పుడు దేవుడు తన ఆ పవిత్రాత్మ ఆ వ్యక్తికి వసగబడినప్పుడు ఆయన మాటలో, రీతిలో, ఆయన మనోభావము, తలంబులేమిటి, ఆత్మకు చెందినటువంటి తలంబులే. వేరొక తలంబులు ఉండవు. ఆయనకి పాపం అనేటువంటి తలంబు ఉండవు. ప్రైస్తలాన్ కాబట్టి కీర్తన 13వ అధ్యాయ 5వ వాక్యములో ప్రభువు తెలియచేసే కార్యం ఇది. 13:5 కీర్తన. నమ్ముటకు నేను నీ కృపను నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణములో నా హృదయములందు సంతోషించుచున్న. కుడి చేయి పైకెత్తి మనం ఒక్కొక్కసారి పలుకుతాం. నా మట్టుకి నేను నీ కృపను నమ్ముకొనిచున్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో నీ కృపలో ఎల్లప్పుడూ జీవించే వరము మాకు అనుగ్రహించండి. మనము ఆ దేవుని యొక్క సత్య స్వరూపియగు పవిత్రాత్మ మనలో వచ్చినప్పుడు ఆత్మ వస్తున్నటువంటి కృపావరములతో జీవించేవారమే. ఆ వరం మనలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆ దేవుని యొక్క ఆత్మతో నడిపింపు మనకు లభిస్తుంది. అది తన ప్రియమైన బిడ్డలకున్న గుర్తే. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత శిష్యులు ఆ తలుపులు మూసుకొని భయముతో ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చి మధ్యలో వచ్చి యేసే చెప్పిన మొదటి మాట ఇది, సమాధాన శాంతి మీకు కలుగునుగాక. తర్వాత వారిలోనికి తన ఆత్మను ఊది వారికి పవిత్రాత్మను స్వీకరింపుడు అంటున్నాం. అలాగే పవిత్రాత్మ వారిలోనికి వచ్చినప్పుడు ఇంక మీదట శరీరం మీకు ఇచ్చినట్టు భయం కానీ, ఆందోళన కానీ, బాధలు కానీ, ఇక్కుట్టెలు కానీ ఏమీ ఉండవు. మీలో ఆత్మ నడిపింపు మీకు లభిస్తుంది. అది పవిత్రాత్మ మీకు ఇచ్చే గుర్తు. ఆత్మ ఉన్న దానికున్న పూజ క్రియ అది. ఇది మీకు ఒక ఆనవాలి. నా బిడ్డలు అనేటువంటి పూజ క్రియ ఇది. ఈ పూజ క్రియ మనకు ఎల్లప్పుడూ దేవుడు తన ఆజ్ఞలు పాటించిన శిష్యులకు, తన బిడ్డలకు ఇచ్చేది. పాత గ్రంథములో మనం ఇలా ఒక పూజ క్రియ లేకపోతే ఒక ఆనవాలి చూస్తున్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 12-13 వాక్యములో మనం చూస్తుండే, ఇదిగో ఆ జలప్రళయం వచ్చింది. నోహ తనకు బిడ్డలందరూ లోపలికి రక్షణ పొందిన తర్వాత, ప్రళయం ఆగిపోయిన తర్వాత దేవుడు ఒక గుర్తు చెప్తున్నా,
తన బిడలకున్న గుర్తు. ఎందుకని ఈ గుర్తు చేసినప్పుడు దేవుడు తన కరుణ, తన దయ, కనికరం తన మీద చూపిస్తున్నారనే మాట. చదువు ఆదికాండం 9వ అధ్యాయం 12-13 వాక్యం. తరతరముల వరకు నాకును మీకును మీతో పాటున్న ఈ ప్రాణులకును నడుమ ఈ ఒడంబడిగా గుర్తును ఉంచుచున్నాను. ఇదిగో ఒడంబడిగా ఈ గుర్తు నేను నీకు చూపిస్తున్న కానవాలు ఇస్తున్నాం. ఇంకా చదువు. నాకు భూమికి నడుమ ఉన్న ఉడంబడికకు గుర్తుగా మేఘములో రంగుల ధనుసును ఉంచుచున్నాను. ఆ రంగుల ధనుసును ఉంచుచున్నారు మేఘములో. ఇదిగో ఇది చూచినప్పుడు ఈ రంగుల సదస్సు మీరు చూచినప్పుడు నేను గుర్తు చేస్తున్నా, ఇది నా బిడ్డలు అక్కడే ఉన్నారు, నేను ఇంకా నాశనం చేయకూడదు. ఇంకా 15వ వాక్యములో ప్రభు తెలియచేయమి 15. అప్పుడు నాకును మీకును ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఉడంబడిగను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడును జలములు పొంగి ప్రాణులకు నాశనము చేయవు. ఏనాడును జలము పొంగి ప్రజలకి తన ప్రాణులకు నాశనం చేయకుండా ఉంటుందని ఒక ఉడంబడి. తన ప్రజలు తప్పుబడి పాపం చేసి వెళ్ళినప్పటికీ కూడా నేను వారిని కాపాడుతారు. నా బిడలనేటువంటి గుర్తని మాట, దానవాలని మాట. అందుకే ప్రియులారా, మనం అప్పుడప్పుడు ఈ గుర్తు చూస్తున్నప్పుడు ఇదిగో దేవుడు మనల్ని గుర్తు చేస్తున్నాం. నాశనం చేయకుండా రక్షించే గుర్తది. అదేవిధంగా యేసయ్య సిలువలో మన కోసం మరణించినగా తన బిడలు ఇంకా పాపముల పడిపోకుండా ఉండటానికి ఒక గుర్తు దేవుడు మనకిచ్చారు. అదే పవిత్రాత్మ. ఈ పవిత్రాత్మ సత్య స్వరూపుడు ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మీతో ఉండి నడచినప్పుడు మీరెల్లప్పుడూ దేవుని మీద, ఆ దేవునికి సన్నిధిలో జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యములో 6వ అధ్యాయం 35వ వాక్యములో ప్రభు తెలియచేసేది వేరొక రూపంగా, ఈ జీవం ఆహారంగా నేను మీకు మారి ఇదిగో మీలోనికి ఆత్మ నివాసం చేస్తారు. అనుదినం పవిత్ర పూజా బలి ద్వారా నేను ఈ ఆత్మను మీలో నివేశింపబెడతాను. ఇంకా 35:6-35 యోహాను సువార్త. అందుకు యేసు, నేనే జీవ ఆహారమును నా యొద్దకు వచ్చువాడు ఏనాటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఏనాడును తప్పికొనడు. ప్రియులారా, ఏనాడు తప్పికొనకుండా ఇప్పుడు శాంతి సంతోషముతో ఉండుటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద సాంఖ్యమే పవిత్రమైన దివ్యబలి పూజ. ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో మనం ఆత్మార్థంగా భక్తితో పవిత్రతో మనం స్వీకరించినప్పుడు ఆ దేవుని ఆత్మ మనలో వస్తుంది అని యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యములో మనకు తెలియచేస్తున్నాం. 6వ అధ్యాయం 56. నా శరీరము భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును నేను వాని యందు ఉండును. ఆ ఆత్మ ఎల్లప్పుడు మీతో ఉండారు. ఆ తండ్రి దేవుని ఆత్మ మీతో ఉండారు. అప్పుడు మీరు యోగితాపూర్వముగా లేకపోతే భయభక్తితో పవిత్రమైన ఆ బలిలో పాల్గొనేప్పుడు దేవుని ఆత్మ మీలో ఎల్లప్పుడూ మీకు ముందు నుండి మిమ్మల్ని పెద్దనం చేసి నడిపిస్తారు. అందుకే దర్శన గ్రంథములో 21వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు తెలియచేసే కార్యం ఇది. ఈ ఆత్మ మీలో వచ్చినప్పుడు మీకు గొప్ప శక్తి వస్తుంది. అది దేవుడు ఉచితంగా మీకు ఇచ్చే ఆత్మే ఇది. దర్శన గ్రంథం 21:6. ఇంగను ఆయన సమాప్తమైనది, ఆల్ఫా ఒమేగా నేనే,
ఆదియును అంత్యమును నేనే. దాహముగొన్న వ్యక్తిని జీవజలపు ఊట నుండి ఉచితముగా త్రాగనిత్తును. ఆ దాహం కొనిన వ్యక్తి ఉచితముగా జలము నుండి త్రాగనిత్తును. చూడండి, దాహముతో ఆ ప్రభువు యొక్క ఆత్మ కోసం మనం రావాలి, అప్పుడు మీరు జీవిస్తారు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 18-19లో ప్రభు తెలియచేసే కార్యము. 14వ అధ్యాయం 18-19. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను. నేను మీ వద్దకు వత్తును. ఇంకా కాలాది కాలము ఆయన పిదప. కొలది కాలము ఆయన పిదప లోకమును నన్ను ఎన్నాటికి చూడలేదు, కానీ మీరు నన్ను చూచుదరు. కానీ మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను, నేను జీవించుచున్నాడు కనుక మీరును జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను జీవిస్తున్నారు కనుక మీరు జీవిస్తారు. ఎలాగే పవిత్రమైన బలి ద్వారా ఆ ఆత్మ మనలో జీవిస్తారు. అందుకే సత్యస్వరూపి అవున ఆత్మ ఎల్లప్పుడూ మీతో ఉండటానికి నేను తండ్రితో ప్రార్థిస్తాను. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఎందుకని నా బిడ్డలు నా చేరలోనే ఉండాలి. అది దేవుని యొక్క ప్రేమ. ఈ ఆత్మ మీలో వచ్చిన బిడ్డల్లప్పుడు మీ పాపాన్ని గురించి మరియు తీర్పుని గురించి నీతిని గురించి అవగాహన చెంది పవిత్రమైన జీవితాన్ని నడిపించినప్పుడు మన వాక్కు ద్వారా క్రియల ద్వారా ఆ దేవుని యొక్క మహిమ ఎదుటి వారికి తెలియచేస్తారు. గొప్ప గొప్ప అద్భుతాలు మన మాటల ద్వారా చేయటానికి సాధ్యమవుతుంది. ఈ ఆత్మను మనం దాహముతో అడగండి. దాహముతో మనం భక్తితో మనం అడిగి ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే మన యొక్క మాటకి ఘనమున్నది, బలమున్నది. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎన్నాటికి కానీ బాధలతో మునిగిపోలేకుండా దేవుని యొక్క నడిపింపు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ పాత గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నారు. ప్రార్థనలో చాలా తీవ్రంగా జ్వలనే ఉన్నటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త యొక్క చివరి గడిలో ఏలీషా ప్రవక్త అనుచరుడు అయిన ఏలీషా ప్రవక్త దగ్గరే ఉంటున్నాం, విడిచిపెట్టకుండా ఉంటున్నాం. చాలాసార్లు నీ ఇక్కడ ఉండయ్యా, నేను యోర్దాన్ నది ఆవలి వెళ్ళి వస్తాం, కుదరదు, నేను నీతో ఉంటాను. ఇదా బెద్దువేల్ ఏరు దగ్గరికి వెళ్ళి నీ ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్ళి వస్తా, కుదరదు, నేను నీతో పాటు ఉంటాను. నీ ఎక్కడ వెళితే అక్కడ నేనుంటాను. ఇటువంటి చాలా దగ్గర ఉండి ఆత్మ పొందటానికి వెదక్కినప్పుడు 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం నుండి ఒక్కసారి చూస్తాం. రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం తర్వాత 12-13 చదవండి. అట్టుల నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభువు నన్ను కొనిపోక ముందే నేను నీకేమి ఉపకారము చేయవలయునను కోరుకోము అనెను. చూడండి, అలాగ విడిచిపెట్టకుండా దగ్గరే అంటుబట్టుకొని నడచినటువంటి అనుచరుడైనటువంటి ఆ ఏలీషా ప్రవక్తతో ఏలియా ప్రవక్త అడుగుతా, నీకేమీ కావాలి? ఇదిగో నా సమయమైంది, ఇదిగో దేవుడు నిన్న కొనిపోబడిన సమయమైంది, నీకేం కోరుకుంటున్నావయ్యా? నేను ఎందుకు ఇలాగ నువ్వు విసుక్కిచ్చింది ఇలాగా బెందోఫ్ తీసుకొని నడుస్తున్నారు, మీ కోరిక ఏమిటి అని అడిగినప్పుడు చదువు. ఎలీషా, నాకు నీ ఆత్మలో 2 పాళ్ళు దయచేయము అని అడిగాను. నాకు నీ ఆత్మలో 2 పాలు, ఆ డబుల్ శక్తి నాకు కావాలి. ఒక్క శక్తి చాలదు, నాకు డబుల్ కావాలి, ఆత్మలో ఎక్కువ కావాలి. అప్పుడు ఏలియా ప్రవక్త చెప్పేది, మీరు అడిగేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని, కానీ ఒప్పందం చేస్తున్నాం. నేను కొనుపోబడినది చూస్తుండే మాత్రం మీకు అది లభిస్తుంది, లేకపోతే లేదు. అలాగే మనం 12-13 వాక్యములో చూస్తుండే ఆయన అలాగా పైకి వెళ్ళిన సమయంలో ఇదిగో ఆయన ఏలీషా ఏడుస్తున్నారు. చదువు 12-13 వాక్యములు.
ఆ దృశ్యము చూచి ఎలీషా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి. చూడండి, ఆ కొనిపోడినటువంటి దృశ్యం చూసి ఓ నా తండ్రి, ఓ నా తండ్రిని ఏడుస్తున్నా. ఇదిగో ఈ మహాభాగ్యం, గొప్ప సంఘటన చూచే భాగ్యం నాకు దేవుడిచ్చారు, నేను పాపాత్ముడు అని ఆ తలంపులతో ఆయన ఏడుస్తున్నారు. ఇంకా ఇశ్రాయేలీయులకు రథమును దాని సారథియు నీవే అని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపించలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. చూడండి, ఇదంతా చూచి ఆయన బాధపడి ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త కనపడలేదు. ఏలియా ప్రవక్త కనపడలేకపోతే కూడా 15వ వాక్యంలో ఒక గొప్ప సంఘటన ఉంది. ఈ ఆయనకు తెలియదు ఆ అంగీ మీద, ఈ ఆయన మీద వచ్చినటువంటి అంగీ ఈ ఆయన తీసుకొని ఉన్నప్పటి నుండి ఆ దేవుని యొక్క ఆత్మ ఈయనలో వచ్చింది అని. కానీ 15వ వాక్యములు ఆయనకు తెలియదు. ఆ ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ ఆ 2 భాయాలతో ఉన్నటువంటి ఆత్మ ఈయనలో నిండి ఉంటుంది. కానీ ఆయనకు బాధ, ఇదిగో ఏలియా ప్రవక్త వెళ్ళారు, నాకేమీ దొరకలేదని. కానీ మిగిలినటువంటి ప్రవక్తలు ఆయనతో మాట్లాడినప్పుడు ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ వారికి కనపడింది. 15వ వాక్యం ఒకసారి చూస్తామా? 15వ వాక్యము. యెరికో నుండి వచ్చిన 70 మంది ప్రవక్తలు అతనిని చూచి, ఇక 15 ఇకనేమి ఏలియా ఆత్మ ఎలీషాకు సంక్రమించినది అనుకొనిరి. వారు ఎలీషా చెంతకు వెళ్ళి అతనిని ముందట సాగిలపడిరి. మేము మొత్తము 70 మందిమి, అందరము జబసత్వములు కలబారము. నీవు అనుమతినిచ్చినచో మేము వెళ్ళి నీ యజమానిని వెదకి వత్తును. ప్రభు ఆత్మ ఏలియాను కొనిపోయి ఏ కొండ మీదనో ఏ లోయలను జారి విడిచి ఉండను అనిరి. ఎలీషా, మీరెవరు పోవలదు అనెను. ఏలియా ప్రవక్త ఎలీషా యొక్క ఆత్మ తనలో వచ్చేది ఆయనకి తెలియదని వాక్యములు అక్కడే ఉంటుంది. ఇప్పుడు ప్రియమైన సోదరులారా, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నిండినప్పుడు మనకు అర్థం కాకుండా దేవుడు మనల్ని నడిపిస్తారు. అది ఎదటి వారికి అది అర్థమవుతుంది. కాబట్టి మన యొక్క మాటలో కానీ మా క్రియలో కానీ దేవునికి చెందినటువంటి బిడ్డలకి తగినట్లుగా మనం మాట్లాడినప్పుడు అదొక గుర్తని మాట. ఇదిగో దీనిలో ఆత్మ ఉంది. అందుకే కీర్తనకుడు 63వ అధ్యాయంలో 1వ వాక్యంలో ప్రభు పలికే మాట ఇది. కీర్తన 63:1. దేవా, నీవు నాకు దేవుడవు, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఊబలలాడపడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నేను నీ కొరకు ఆశగొని ఉన్నా. ఇంకా 8వ వాక్యము. నేను నీకు అండబెట్టుకొని నడుతును, నేను నీకు అండబెట్టుకొని నడుతును. చూడండి, ఎల్లప్పుడూ దేవునికి అండబెట్టుకొని నడుతును. ఇంకా నీ ఆత్మీయాన్ని నేను ముందుకు నడిపించాలి. ఈ గొప్ప సందేశాన్ని గ్రహించి మన జీవితంలో కూడా ఆత్మతో నడచినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యములో ఆ దేవుడు చెప్పబడిన కార్యాలు మనలో నెరవేరుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యం. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆత్మ నీతి విషయములై జీవము కలిగి ఉన్నది. అప్పుడు జీవము కలిగి ఉన్నటువంటి ఆత్మయాయి మీరు జీవిస్తారు. అందుకే ప్రభు అంటున్నారు, నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మన జీవితంలో ఈ సత్యస్వరూపి అగిన ఆత్మ
మనలో దాహముతో అడిగినప్పుడు ఏలీషలాగా దాహముతో అడిగి అంటుపట్టుకొని ఏలియా ప్రవక్త దగ్గర జీవించినారు. అలాగ చేసినప్పుడు మాత్రమే మనకు కూడా వచ్చేది. ఆజ్ఞలు పాటిస్తూ పవిత్ర హృదయంతో ఉండి ఆ పాపానికి నీతిమంతులుగా పాపానికి దూరమై నీతిమంతులుగా జీవిస్తూ తీర్పు అనేది ఆ మహాసత్యం ఉంటుంది అని గ్రహించి ఎల్లప్పుడూ పవిత్రంగా జీవించిన వారికి దేవుడిచ్చిన ఒక ఆనవాలి తన పవిత్రాత్మ. ఇదిగో దేవుడు యొక్క ప్రీతికరమైన జీవితాన్ని నడిపించినప్పుడు దేవుడు ఒక గుర్తు చేసి ఆ ప్రజలని అప్పటి నుండి ప్రజలు నడిపించి రక్షించిన విధంగా మనం కూడా దేవుడు మన కుటుంబాన్ని రక్షించి మనల్ని కాపాడుతారు ఈ గుర్తు మన జీవితంలో పాటించినప్పుడు. అందుకు మనం ఏం చేయాలి? ప్రతిరోజు పవిత్రమైన బలిలో పవిత్రంగా పాల్గొని మన కుటుంబంలో ఉన్న చీకటి శక్తిని ఓడించి బిడల కూడా అందరినీ కూడా దేవుని సన్నిధిలో మనం మాటల ద్వారా క్రియల ద్వారా ఆకొట్టుకొని వచ్చినప్పుడు బిడలారా ఈ గుర్తు ఈ మహా గొప్ప కార్యాలు మనలో నెరవేరుతుంది. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండారు. మనతో ఉన్నప్పుడు ఆయన జీవించినలో మనం కూడా జీవిస్తారు. నా మట్టికి నేను ఆయన కృప నమ్ముకొనిచున్నాను. ఆ కృపలో నాకెప్పుడు నా హృదయంలో సంతోషం కలుగుతుంది, ఆనందములు మనం జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించిన నా యేసయ్యా నీకే వందనము. నీ సత్య స్వరూపియగు ఆత్మను మాలోనికి పంపించి మమ్మల్నందరినీ నడిపించిన నా యేసయ్యా నీకే వందనము. నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రియులారా, ఒక వ్యక్తికి భవనం లేకుండా బాధపడుతున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని భవనం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పు బాధలతో బాధపడుతున్న రెండు కుటుంబానికి ఆ అప్పు బాధల నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యాక్సిడెంట్ ద్వారా కాలికి చాలా దెబ్బ వచ్చి కాలు పెద్ద నొప్పితో ఉంటున్నా అటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నలుగురికి బైబిల్ చదవటానికి వాక్యాలు చదివి వాక్యాలు ధ్యానం చేసి కంఠస్థంగా చేయడానికి ప్రత్యేకమైన కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడవి తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. శ్వాసకోశములో ఊపిరితిత్తులో బాధపడుతున్న ఒక్క వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా కాలికి బలహీనత వలన బలక్షయం ఉంది కాబట్టి నడవడానికి కష్టంగా ఉన్న వ్యక్తికి బలం ఇచ్చి కాలికి బలం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు సహోదరులకి మొహాల నొప్పితో నడవలేకపోతున్న అటువంటి ఇద్దరు సహోదరుల్ని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వివిధ భయంతో బాధపడుతున్న 6 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 కుటుంబములు అశాంతి సమాధానంతో ఎప్పుడు గొడవ ఉన్నటువంటి 4 కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చి ఆత్మ ఇచ్చి వారి శాంతి పరుస్తుంది అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఆశ్రయ
త్రోవలు సరళం చేయుమా నాలో నీవు నివసించుమా నా త్రోవలు సరళం చేయుమా ఇకనైనా దయచూపుమా ఓ దయామయా నా ప్రాణమా నా యేసయ్యా నా ఆశ్రయం నీవేనయ్యా దయచూపుమా నాపైన ఓ దయామయా పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనము ఈ ఆరాధనలో సమర్పించిపోయి ప్రతి ఒక్కరిని మనకు గుర్తించుకొని ప్రార్థిస్తాం. వారి కుటుంబాన్ని, ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న వారందరినీ సమర్పిస్తాం. మరియు ఈరోజు మనము విజ్ఞమ ప్రార్థనకి సమర్పించినటువంటి వాక్యము కీర్తన 13వ అధ్యాయం 5వ వాక్యం. కీర్తన 13:5. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొనుచున్నాను, నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా గాదే ధనరాజు రెడ్డి, మా మంచుల మంచి ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కందుల మర్రెడ్డి మరియమ్మ కూడా బిడ్డల కోసం, మంచి భవిష్యత్తు కోసం బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. స్వప్న మేరీ శ్రీవమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లూర్దు రెడ్డి దేవుడు చేసిన ఈ వడకమ్మల వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలకి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన సహాయం అడిగినారు. జడ్డు ప్రణతి రెడ్డి నవ్య వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ రవళి ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, సుప్రియ బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారిని బలిలు ఈ ఆరాధనలు సమర్పిస్తాం. మంచి ఆరోగ్యాన్ని కోసం, కుటుంబాల క్షేమాని కోసం, శాంతికి సమాధానం కోసము కాసులు అభిలాష రెడ్డి, బాల్ మరియ తనుజ, మరియ హాత్విద ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ పుష్ప కుమారి ఫైమన్ కుటుంబము, మరి ప్రశాంత్ విజయ మేరీ విహారన్ ప్రిషిషి వారికి దేవుడు నిండుగా మంచి ఆరోగ్యం దయచేయాలని, సమస్యలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రదీప్ శ్యామల షేర్షన్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రాజేష్ సింధుజ అప్పు బాధల విడుదల ఉంది, దాని భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి షార్మల సురేష్ రెడ్డి మరియు స్ఫూర్తి సంకల్ప మంచి ఆరోగ్యం దైవానుగ్రహాన్ని కోసము. ట్రీఫాక రాయపరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జమ్మాపురం నుండి జార్జ్ రాణి, వేలాంగణి జయరాజు మరియు సుజాద షౌరులు కుటుంబాల ప్రార్థన సహాయం అడిగినారు. డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సూర్యాపేట నుండి పుత్తోట సుశీల, పి నిఖిల్ నిగారిగా వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ నుండి ఈదర కంచల నీలయ్య డబ్బు సమస్యను విడుదల పొందడానికి, వైశాఖ నుండి మంచుల అన్నమేరి బిడ్డలకి మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ గాది మంచుల కీర్తికి మంచి ఆరోగ్యము, హైదరాబాద్ సౌజన్య విజయ అరుణ
ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంజుల, మరియమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మోక్షర్ అనే అప్పుబాధను విడుదల పొందడానికి, మడంబళ్ళ నుండి భువనగిరి ఆనంద్, కళ్యాణి వారు బాలకిషోర్కి మంచి ఉద్యోగం యూఎఫ్ఎల్లో దేవుడు అనుగ్రహించాలని, కంపెనీ ఓపెన్ చేయడానికి కృప, అప్పు బాధల నుండి విడుదల పొందటానికి దేవుడికి అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. మడంబళ్ళ నుండి అన్యమేరు కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు, ప్రియ మరియు ప్రణతి రెడ్డి, నవ్య దేవి అనుగ్రహాని కోసము, రామంతపురం నుండి తోట ఆరోగ్యమ్మ ఆ భయం నుండి విడుదల పొంది కుమారుడుకు సుమంతి రెడ్డికి లండన్లో ఉన్న అబ్బాయికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, సౌజన్య రాణి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆరోగ్యమ్మ ఒరగండి నుండి బిడ్డలకి సంతాన భాగ్యాన్ని కోసము, దీపికా రెడ్డి మంచి సంబంధాలు దయచేయాలని, కోదాడ నుండి కె ప్రసాద్, సిహెచ్ ఫఫరీనా బిడ్డలు బాల సాగరిగా సంగీత యూఎఫ్ఎల్ ఉంటున్నారు. మంచి చదువు ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, పిఆర్ విశ్వ కోసము, కొత్త భవనాని కోసం తిరుమల రెడ్డి, అన్వేషరెడ్డి, అన్వేష మేరీ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మంచి సంబంధాల దేవుడు దయచేయాలని, ఆడంగాల్ని తొలగిపోయి పోవటానికి అఖిల మరియు జొడ్డు అరుణారెడ్డి మరియు సంపత్ కుమార్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి మరియా ఫ్యాది సున్నర్ రెడ్డి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, మరియు రమణపేట నుండి వినయ్ కుమారు ఉద్యోగము మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి ఇప్పుడు యూఎఫ్ఎలో టి వినయ్ కుమారు పేద కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వారికి ఉద్యోగం లెఫ్టినెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ మెడంబళ్ళ నుండి ఫాతిమా బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి బీరెడ్డి, చిన్నపరెడ్డి, బ్రషిత కుమారుడికి మంచి భవిష్యత్తు జీవితంలో సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి పెండింగ్ బిల్లు సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి వరంగల్ నుండి సునీత బాల రెడ్డి, సాగిత అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి విక్టోరియా రాణి వినయ్ కుమార్కి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాష్ దైవానికి రాని కోసం, యాలి జోసఫ్ జోన్ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ ఏరవ బాలారెడ్డి కుటుంబం దైవానికి రాని కోసం, హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి దైవానికి రాని కోసము, మరి కడగం అంతోనిరెడ్డి నక్షత్ర కుటుంబము దేవునికి ఆశీర్వాదం కుటుంబంలో నిండుగా ఉండటానికి, మరి హైదరాబాద్ పొలిమెట్టల అరుణ ప్రకాష్ మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ అనిత కిరణ్ దేవుని మహిమా గ్రూపులో ఉన్న మా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానికి రాని కోసం, హైదరాబాద్ కరుణాకర్ రెడ్డి, బాల కార్తిప్ మరియు తన్వీర్ దీప్తి దేవానికి రాని కోసము ప్రార్థన సహాయ అడిగిన, రమణపేట నుండి శ్యామల ఉద్యోగాని కోసము, మరియు వరప్రకాశరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి పాడిపెండల అన్నమ్మ మంచి ఆరోగ్యము, ఒంగోలు నుండి భాగ్యమ లక్ష్మి మంచి ఆరోగ్యము, ఒంగోలు ప్రకాష్ ఫరల కుమారి వినీల నవ్య ప్రకాష్ దైవానికి రాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు హైదరాబాద్ హేమ లదా చింతపుళ్ళ కుటుంబము, క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ్ సురాజ్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి కాటా కార్తిక్ శిరీష దంపతుల ఐక్యమతో ఉండటానికి కృప కోసము, హైదరాబాద్ విజయ్ దేవయ్య బిడ్డలకి మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు కుప్పం నుండి దశరథ నీలిమ
సంతాన భాగ్యాన్ని కోసం. నల్గొండ నుండి 50 అన్యమేరి ఉదయ ప్రణది వారి దంపతులు అనుగ్రహించాలని. యూఎఫ్ఎల్ ఉండే ప్రదీప్ రెడ్డి ఫృది అవకి ఉద్యోగం ఎక్స్టెన్షన్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి తొగురు ఆర్తరు వి పాపమ్మ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని. హైదరాబాద్ నుండి అనిత రాయప్రెడ్డి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య ఫుమంద్ ఫ్రావంతి నికేష్ ప్రవళిక దైవానుగ్రహాన్ని కోసము. హైదరాబాద్ అరుణ ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పారెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరోన్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. వారు నడిపించినటువంటి అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చాలామంది క్లయింట్స్ రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ ఏసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 13:5 నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొనిచున్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అంబాదండ్రి యేసునామల ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా వరంగల్ నుండి దయాగర్ రెడ్డి రాజదీప్తి బిడలకి దైవభక్తితో ఉండటానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దైవానుగ్రహాన్ని కోసం, ఫింగరాయి బఫాని పాస్కా మీది దైవానుగ్రహాన్ని కోసం, వరంగల్ నుండి రజీన ఇన్నారెడ్డి నిఖిల్కి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వైశాఖ నుండి పులమఫెర్టి జ్ఞానప్రకాష్ బిడకి మంచి ఆరోగ్యము, సిహెచ్ శ్రీదేవి వైశాఖ నుండి జయకుమారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ రోఫ్లీన ఇన్నయ్య బిడలకి బ్రైట్ ఫ్యూచర్ ఈ మధ్యలో ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నారు. వారు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు హైదరాబాద్ ఫుచాద రమేష్ రెడ్డి వారు తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేసే వరం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫుమలద శ్రావణ్ రెడ్డి దైవానుగ్రహాన్ని కోసం, సుందర్ నగర్ ఏరవారాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ టి ఆగినఫ్ రెడ్డి ఫాతిమా ఆ దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అనంతపురం నుండి మరియమ్మ దైవానుగ్రహాన్ని కోసం, అనంతపురం నుండి మీరు మాలాది దైవానుగ్రహాన్ని కోసం అప్పబాను విడుదల పొందటానికి, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిఫా వారు చేసినట్టు బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, యూకే నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ అభిఫా కోసం, యూఎఫ్ఎల్ ఉన్న ఏరవ బాలా సాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాండ్ పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయాలని, ఉపదేశాన్ని నందోని వైశాఖ నుండి లోన్ క్లియరెన్స్ కోసం కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, వైశాఖ నుండి అందోని అవినాష్ మరియు ఫాతిమా దంపతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసం వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సంధ్యనారి రాణి వైశాఖ నుండి కుమారుడైన అనోజ్కి ఉద్యోగాని కోసము, దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి విమల్ రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్ఎలో వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ కే ఆరోగ్య రెడ్డి కే జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి H1 విశ్వ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు లూర్దు రెడ్డి జ్యోతి అప్పబాధలు విడుదల పొందటానికి హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని,
హైదరాబాద్ గొల్లమేరి పౌలైన దైవానుగ్రహాని కోసం, గోరండల విజయ నిర్మల దేవాని కోసము, హైదరాబాద్ హృదయరాజు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఇన్నయ్య హైదరాబాద్ అండి లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ జయపూర్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదింపబడాలని, హైదరాబాద్ జోఫ్ మేరీ మరీదాస్ వారికి రావాల్సిన అప్పులు దేవుడు తీర్చి కుమారుడికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేనగా విశ్వాసములో వచ్చి తల్లిదండ్రుల విధేయులుగా జీవించే వరాని కోసము, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి కుమారుడు దైవ సేవల పవిత్రాత్మతో నింపబడటానికి, మరి దుబాయ్ నుండి ఫేదా లూర్ద్ రూయిన్ ఈవెంట్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, దుబాయ్ జార్జ్ ఫ్రావ్ని దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం ఉమ్మల లూర్దు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈదరుండ బాలకోట మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఈదరుండ గోల జ్యోతి కీర్తి జోఫ్న తంబి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 13:5 నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను, నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అబ్బా తండ్రి యేసునామని వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి భద్రాచలం నుండి చల్లవండి శ్రీనివాస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరామ్ మంచి ఆరోగ్యము, భద్రాచలం నుండి వై జయసుధ మంచి దైవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి షౌర్ల ఆరోగ్యమాకి అందోణి రెడ్డి ఈ దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియజేస్తూ, నల్గొండ నుండి షార్మల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నేర్ఫుల ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగము, సుధారాణి నల్గొండ నుండి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యము, తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్య మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యము, నల్గొండ ఏరవాళ్ళు ఊరద మేరీ దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగము, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమా ఇండస్ట్రీలో ఉన్నది విజయం పొందడానికి, కానుండి శేషుబాబు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కానుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళముడి విమల కుమారి దైవానుగ్రహాని కోసము, శ్రీకాకుళముడి జీవరక్తం ఎలిజబెత్ దైవానుగ్రహాని కోసము, మరియు గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, మంచుల ప్రదీప్ రెడ్డి మంచి ఆరోగ్యం దయచేసి వచ్చినటువంటి కిడ్నీ స్టోన్ బాధల నుండి విడుదల పొందటానికి, గుండెల నుండి గోల అమ్మన్నమ్మ దైవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి కోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, గోప కుస్మ హైదరాబాద్ నుండి దైవానుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన ఫరీదా దైవానుగ్రహాని కోసము, తాళేచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దైవానుగ్రహాని కోసం, తాళేచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాళేచెరువు నుండి అన్నయ్య షామిళ రాజశేఖర రెడ్డి రన్నయ్య దైవానుగ్రహాని కోసం, తాళేచెరువు నుండి సింగరెడ్డి బాల అనురాగరెడ్డి సంతాన భాగ్యాని కోసము, తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 13:5
నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణములో నా హృదయము సంతోషించుచున్నది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ పవిత్ర ఆరాధన సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా హత్తువాయి నుండి విజయ, ప్రణయ్, మిథిల్ దైవానుగ్రహాన్ని కోసం, హత్తువాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, హత్తువాయి నుండి ఇన్నఫమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు, కడప నుండి కే నిర్మలమ్మ, జోజరుడి బిడల దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగిన కోనసీమ నుండి తాలెప్పుడి ప్రతాప్ కుమార్, రాళ్ళ శ్రీదేవి వారిని దేవుడు ఆశీర్వదించి జ్ఞాని వివాహంలో ప్రవేశించే కృప కోసము. మరి హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన నందోని బిడ్డల దైవభక్తితో నడవడానికి ఏరవ జ్యోతి నిర్మల మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఏరవ మాధవి, బాల, స్నేహారెడ్డి బక్కట్ట దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమరెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ అన్య మేరీ వినయ్కి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి బాల స్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ కోసము, మరి హైదరాబాద్ ఫాతిమ దైవానుగ్రహ దైవ సేవ చేయడానికి కృప కోసము, హైదరాబాద్ జి లూర్ద్ మేరీ నందోని రెడ్డి పీటర్కు యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ పుష్పకుమారి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి, ప్రవీణ్ కుమార్, ఫ్రీ కన్య శృతి వరప్రకాశరావు దేవ ఆశీర్వదించి వారి జ్ఞాన వివాహంలో ప్రవేశించిపోతున్నా ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, రూబా హాఫ్వీగా ఐఐటి ఎగ్జామ్ రాసి ఉన్నత విజయం పొందడానికి, రోస్ మేరీ ఫాందాఫ్ దేవ అనుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్లో అనారోగ్యంతో అమ్మగారులు ఈ ఆరాధనల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ముఖ్యంగా 50 ఫాతిమా, 50 మేరీ, మరియ సుందరి, 50 విజయలక్ష్మి, 50 విన్ఫెంటీనా, 50 జ్యోతి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ సుపీర్ జనరల్ అయినటువంటి 50 వట్టి జవమల అమ్మగారు, మరియు గుంటూరు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి షౌరుల అమ్మగారు కూడా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ఇద్దరు ఇంజాలిన అన్వేష్, సుస్మిత దంపతులు దైవానుగ్రహంతో నింపబడటానికి, ఎంజాలిన జోఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యము, ఢిల్లీ నుండి జ్యోతి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, జర్మనీ నుండి సింధు చందనరెడ్డి లయ ఆయుష్ దైవానుగ్రహంతో వారికి ఉన్నత మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గాగలపురం నుండి తిరుమల జ్యోతి, ప్రదీప్ రెడ్డి, రితిక్ రెడ్డి దైవానుగ్రహాని కోసం, గాగలపురం నుండి పోతురెడ్డి, శ్రవణ్ జోసఫ్, షౌరెడ్డి, పిఆర్ అభిఫా మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ మారపల్లి కవిత అచ్చయ్యకి మంచి ఉద్యోగము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి ఎఫ్ మేరీ నిగారిగ, రత్తిమ దైవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నవీన్ ఫరీదా మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, పవిత్ర అచ్చిత్ రెడ్డి అప్పబాధని విడుదల పొంది బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ప్రదీప్ కుమార్, శ్యామల దైవానుగ్రహాని కోసం, ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, పుష్పాంజలి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 13:5 నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను, నీ రక్షణములో నా హృదయము సంతోషించుచున్నది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా ఆస్ట్రేలియా నుండి ఉషా అలైన్ కుటుంబాన్ని అనుగ్రహించాలని,
అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలని దేవి ఆశీర్వదించాలని బచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం దయచేయాలని కోరుకుంటూ బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ సంతాన భాగ్యాన్ని కోసం బళ్ళారు నుండి షేక్ మేరీ ప్రవళికి అనిధికి చేసిన బిఫెన్స్ ఆశీర్వదించి ఉద్యోగం దేవుడు దయచేయాలని భద్రాచలం నుండి సంధ్య చేరిన ఉద్యోగము మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ తాలేచారు నుండి తుమ్మ మరడి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది సంతాన భాగ్యాన్ని కోసం తాడేపల్లి పద్మావతి శ్యామల మేరీ మంచి ఆరోగ్యము తాడేపల్లి ప్రమీల దైవానుగ్రహాన్ని కోసం తాలేచారు నుండి సుందరి విన్నారెడ్డి దైవానుగ్రహాన్ని కోసం తిమ్మాపురం నుండి తేజారెడ్డి రమ్య దైవానుగ్రహాన్ని కోసము తణుకు నుండి విశ్వేశ్వరరావు అరుణమేరి దైవానుగ్రహాన్ని కోసము తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దేవుడు చేసిన సేవలు ఇంకా తీక్షణంగా చేయడానికి ఆయురారోగ్యం కోసం నల్గొండ నుండి ఇన్నఫమ్మ తాను నడిపించిన ప్రాజెక్ట్ వరకు పూర్తి చేయడానికి వరాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుందరనగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డి దైవానుగ్రహాన్ని కోసము హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి బిడల దైవభక్తులు నడవడానికి హైదరాబాద్ నుండి విజయ్ జోజరెడ్డి బిడలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని విజయ్ మేరీ ప్రశాంత్ కుమార్ విగా ప్రశిషి దైవానుగ్రహాన్ని కోసము విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి కోరుకుంటూ మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ ఏరవ షౌరిరెడ్డి నిహారికి మంచి ఉద్యోగము జడ్చర్ల నుండి లలిత అప్పుబాలను విడుదల పొందడానికి దెందు అందోని కర్నూలు నుండి దైవానుగ్రహాన్ని కోసము కల్లపల్లి శైలజ పైరబండల దేవుడు దీవించాలని కోరుకుంటూ ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం కోసము ఖమ్మం నుండి పద్మ దైవ సేవ చేయడానికి మంచి ఆరోగ్యము మరియు ఖమ్మం నుండి భార్గవరెడ్డి సహజ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌర్యరాణి ఆరాధ్యకి దైవ మంచి ఆరోగ్యము గుంటూరు నుండి రాయపరెడ్డి లలిత దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రణిల్ రెడ్డి బిందు దంపతులని మరియు సందీప్ రెడ్డి శృతి దంపతుల దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించాలని కోరుకుంటూ గుంటూరు నుండి శారద దైవ సేవ చేయడానికి మంచి ఆరోగ్యము గుంటూరు నుండి స్వరాజ్య ప్రసాద్ ఉర్బేష్ రాయన పిఆర్ విశ్వ మంచి అక్కడ విదేశంలో ఉన్న సమయంలో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని గుంటూరు నుండి వస్సవి కుమారి అప్పు బాధను విడుదల పొందడానికి మరియు గుంటూరు నుండి మారనేని ప్రతి రూప ఆరతి దైవానుగ్రహంతో నింపబడి కుటుంబాల శాంతి సమాధానంతో ఉండటానికి గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడ లహారి అయాని ట్రీఫా మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ నిజామాబాద్ నుండి అరుణ రాజకిరణ్ కాంచన మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని బెల్లంకొండ నుండి వాణి రిత్తిక్ ప్రబోధ విశ్వ కోసము ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసం ఒంగోలు నుండి ఇస్రాయిల్ దైవానుగ్రహాని కోసం ఒంగోలు నుండి లంగడపాటి రమణయ్య దైవానుగ్రహాని కోసము పెరంగిపురం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్ల ఉద్యోగాని కోసం పెరంగిపురం నుండి అలన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలి కోరుకుంటూ మరియు నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జ్ఞానప్రకాష్ దంపతులను అనుగ్రహించి బాల ఉమేష్ మరియు రాహుల్కి మంచి సంబంధాలు మరియు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ నల్గొండ నుండి బాల ట్రీఫా మౌనికి సూపర్ఫోన్ దేవుడు చేసి బిడ్డలకి మంచి ఉద్యోగము నల్గొండ నుండి అద్దూరి సురజన్ రెడ్డి దైవానుగ్రహాని కోసము నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు ఆశీర్వదించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 13:5 నా మట్టికి నేను నీ కృపను నమ్ముకొనిచున్నాను, నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి
ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా గాగిలపూర్ నుండి తోమస్సమ్మ చేసిన విశ్వన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గాగిలపూర్ నుండి లిల్లిమేరి కుమారుడు పియార విశ్వదేవుడు దయచేయాలని, గాగిలపూర్ నుండి వై అన్నమేరి దైవానుగ్రహాని కోసము, గాగిలపూర్ నుండి ఫెలస్టీన్ అప్పుబాధ విడుదల పొంది దినేష్కి మంచి సంబంధాలు, మల్లవరపు అమిలిన్ రాజు గుంటూరు నుండి రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంబడి దైవ సేవ చేయటానికి కోరుకుంటూ, గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యాన కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యాన కోసము, మరియు కర్నూలు నుండి జయన్న అన్నమ్మ దంపతులు ఆశీర్వదించాలని, మిలిటరీ కాలనీ కర్నూలు మరియదాసు సుశీలమ్మ హరి మురళికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, నూతనపల్లి నుండి డి రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, మరి ప్రవీణ్ నందిని జయశ్రీ దేవానుగ్రహాన్ని కోసము, కర్నూలు నుండి డోన్ నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ పైసా తిరిగి రావటానికి దేవుడు కరుణ చూపించాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపట్టి ఆరోగ్యం మీద దేవుడు చేసిన కార్యాన్ని అద్భుత కార్యానికి వందనాలు తెలియజేస్తూ, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబంలో శాంతి మంచి ఆరోగ్యం దయచేయాలని, తాలేపల్లి నుండి ప్రకాష్ ఫాతిమ సింధు దైవానుగ్రహాని కోసం, మరి కర్నూలు వి జనైద పి ఆనంద్ బాబు వి షార్మిల దైవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి జయన్న చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి అమ్మగారులు బ్రిజిట్టియన్ అమ్మగారు ప్రార్థన సహాయం అడిగినారు, నూతనపల్లిలో ఉన్నటువంటి అంతోని మార్తమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత్ దైవానుగ్రహాని కోసం, లిల్లిమేరి రక్తిపోలరెడ్డి ఫేదారెడ్డి యూఎఫ్ఎల్ ఉన్నారు, వారికి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పుబాధలు విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య దైవమ్మ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి ఆ భయం నుండి విడుదల పొందడానికి, విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దైవానుగ్రహ కోసం వారికి రావాల్సిన అప్పులు తిరిగి కట్టడానికి అప్పు తీసుకునే వారికి దేవుడు కరుణ చూపించాలని కోరుకుంటూ, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ నిదా రాజేష్ మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, వెల్లటూరు నుండి మేరీ రమణ అప్పు బాధలు విడుదల పొందడానికి, వెల్లటూరు నుండి బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారిలో ఉన్నటువంటి అప్పు బాధలను తొలగించి కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండేటట్టు ఆశీర్వదించాలని, నాగలక్ష్మి ఫిహెచ్ వినే విశ్వ కోసం, గోవిందరావు కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్, గుంటూరు నుండి స్ఫూర్తికి మంచి సంబంధాలు విశ్వాస దయచేయాలని రోజు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినట్టు సునీతారెడ్డి రషీద్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి బి శ్రీకాంత్ దేవాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి వారికి దైవానుగ్రహాని కోసం, వరప్రకాశరావు మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరేమవందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 13:5 నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొనుచున్నాను, నీ రక్షణములో నా హృదయము సంతోషించుచున్నది.
అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న మరి ముఖ్యంగా నల్గొండ నుండి చిన్నమ్మ బిడకి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, నల్గొండను కరుణశ్రీ దైవానుగ్రహాని కోసం, నల్గొండ మేరీ స్టెల్ల బిడలకు ఉద్యోగాని కోసము, నల్గొండను మిథున్ ప్రియంగా దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు విశ్వాదేవుడు దయచేయాలని, నల్గొండ ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగంతో బాధపడుతున్న విడుదల చేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ డొండెట్టి విజయభాస్కర్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. ఎలిజబెత్ నోయల్కి మంచి భవిష్యత్తు దయచేయాలని, జి మనోజ్ రెడ్డి రమ్య దైవానికి రమ్మతో దంపతుల ఐక్యమతో ఉండటానికి, జడ్డు జ్యోతి ఏరవా షోరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కాఫు విజయమోహన్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఎం లక్ష్మి మరియ భాను వారికి మంచి ఉద్యోగం దయచేయాలి. మల్లెవర జోసఫ్ అప్పు విడుదల పొందడానికి, మరియ కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్ట ప్రియంగా ఉద్యోగాని కోసం, ప్రవీణ్ ప్రణది మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, పాస్టర్ సామువల్ రాణి మా కుటుంబంలో ఐక్యమతో ఉండటానికి, పరస్పరం కలిసిమెలిసి ఉండటానికి కృప కోసము, శోభరాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, జంగమునుడు ఆరోగ్యం మా కుమారుడికి మంచి భవిష్యత్తు, అఖిల్కి మంచి సంబంధాలు దయచేయాలని, అరుణ కాఫు ఆరోగ్యరెడ్డి అనుదీవ రెడ్డి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, భవానీ గురువారెడ్డి అప్పు విడుదల పొందటానికి, దిలీప్ అన్వేషరెడ్డి దైవానుగ్రహాని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగము, రెండు చిందల నుండి కానుక మేరీ బిడలకి మంచి ఉద్యోగము, రెండు చిందల నుండి సునిత అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి వారికి విదేశంలో వెళ్ళటానికి కుమారుడికి మంచి మార్గాన్ని దేవుడు చూపించాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మా శిలివారెడ్డి నిర్మల సమత్ కుమార్కి మంచి జ్ఞాన వివాహంలో ప్రవేశించే కృప కోసము, మరియు మహంబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మడంపల్లి నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యం, మడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందర్ రెడ్డి కాంచన యూఎఫ్ఎల్ ఉంటున్నారు, వారికి మంచి ఉద్యోగం ఎక్స్టెన్షన్లో దేవుడు అనుగ్రహించాలని, జడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాలమరియ తనుజ వారందరూ దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండను ఫెలీనా అలోషిఫ్ దేవానుగ్రహాని కోసము, నల్గొండ కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారు తలపెట్టిన కార్యాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ ఫుకీర్త్ జాన్ ఫుకీర్త్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ప్రేయర్ గిఫ్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. నా కృప అపరాధకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరీ ముఖ్యంగా అగదా బఫాని హస్బెండ్ పరాలసిస్ రోగంతో బాధపడుతున్నాం, కుటుంబ క్షేమాని కోసము, భయపడే తెరేసా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందడానికి, రోస్ మేరీ హైదరాబాద్ కాలు నొప్పితో బాధపడుతున్నాం, మరణేని రాణి మంచి ఆరోగ్యము,
త్రాగుడి అలవాటైన హస్బెండ్కి మారు మనసు దేవుడు అనుగ్రహించ కోరుకుంటూ ఫోయా స్టెల్లా కుటుంబంలో దైవ అనుగ్రహాన్ని కోసం గ్రేఫీ మైకల్ బిడలకి దైవజ్ఞానం దయచేయాలని కే ఆరోగ్యమేది దైవ అనుగ్రహాన్ని కోసం సూర్యపల్లి అందోని నమ్మగండ రాజా జ్యోతి కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు దయచేయాలని వట్టి రోఫ్లీన కుటుంబంలో దైవానుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగిన బారగిల్ల మోహన్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తాకి దైవానుగ్రహం నింపబడాలని ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గొల్లమేరి పౌలైన దైవానుగ్రహాన్ని కోసం లక్ష్మి ప్రార్థన సహాయం అడిగిన. సుందరెడ్డి దైవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి మరియు రోస్ మేరీ కుమారుడు ఐపీసీసీ ఎగ్జామ్ రాసి ఉన్నారు, ఉన్నత విజయం పొందటానికి. భాగ్యరాజు సంధాన కోసము, ఆగ్నేష్ రాణి ఉద్యోగాని కోసము, అనిత రాణి అప్పు బాధలు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి చాంది ఫురాజ్ దైవానుగ్రహాని కోసము, మరి గుండకల్ కాంఫు ఇన్నయ్య కుమారుడుకు ఉద్యోగాని కోసము, జయశ్రీ బిడలకి ఉద్యోగము కోసము, కనబండుల శైలజ డిఎఫ్సి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని. రండం జోజరెడ్డి దేవానుగ్రహాని కోసం, శైలబిండుల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని. సులీవా చౌదరి దేవానుగ్రహాని కోసం, సుశీల కుటుంబాల శాంతి సమాధానం కోసం, దుమ్మ పద్మ కుటుంబంలో అయిన ప్రాబ్లం విడుదల పొందటానికి. టోన్ ఫన్ పిన్ హీరో దైవానుగ్రహాని కోసం, యు సునీతారెడ్డి బ్రైట్ ఫ్యూచర్. వట్టి షౌరులు దైవానుగ్రహాని కోసం, మేరీ సుమంది దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జుల్లారి వేణి దైవానుగ్రహాని కోసం, మేరియమ్మ కుమారుడు ఉద్యోగము దయచేయాలని కోరుకుంటూ. మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి కుమారుడికి ఉద్యోగాని కోసం, పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని. పుట్టి బాలతరైఫ్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని. సత్యప్రకాశ్ రెడ్డి అనేదికి నీఫ్లో గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని. తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మనం ఈ ఆరాధనలు సమర్పించినటువంటి ప్రతి ఒక్క ఉద్దేశములను కోరికలను కూడా అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి ప్రార్థిస్తూ అందరూ కలిసి చెప్పండి. నిత్య సహాయ మాదా ప్రతిష్టా జపం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రదర్శనము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మర్యాద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను నా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రదర్శించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభు
పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెడి. అని ఎలుగెత్తి పలుకుచుండెడి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాలపైన మా మనవులన్నిటిపైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్యరక్షణ విషయము మాకు తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఇనుము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మీ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగాన ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని, ఆంధ్ర తెలుగులో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారు అందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరూ, ఉపదేశ గారు అందరినీ ఈ ఆరాధనలు సమర్పించుకొని అమ్మ మరి యొక్క విమల హృదయములు సమర్పించి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నివేద్యాన్ని కేంద్రములో తెలుగు సెక్షన్లో మీ 2వ తారీఖు నుండి జరగబోచున్నటువంటి వడకాని, 7వ తారీఖు జరగబోచున్నటువంటి వడకాని, 11వ తారీఖు జరగబోచున్న వడకాని మరియు 15వ తారీఖు జరగబోచున్న వడకాని ఆశీర్వదించాలని, వచ్చినటువంటి బిడ్డలేక రాకపోకలు దేవుడు తోడుగా ఉండి నడిపించాలి. అమ్మ అల్లి యొక్క చేయబట్టుకుని నడిపించే వరం దయచేయాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నివేద్యాన కేంద్రములు ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వారందరినీ అనుగ్రహించమని, రాబోచున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి వారి కుటుంబాన్ని కూడా దీవించమని, వారు ఈ ఆలయానికి బయలుదేరిన కుటుంబ అద్భుతములు అనేకమైనటువంటి మేలులతో నింపబడాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. మనుషులుగా రోణ పండగకి సిద్ధపడదైనటువంటి సమయమే ఈ సమయంలో యేసయ్య అనుగ్రహం నిండుగా ఉండటానికి, ఎల్ల వేళలా దేవుని యొక్క ఆత్మతో నింపబడి జీవించటానికి, ఆ వాక్యములో అనుదిన వాక్యం చదివి మనం బలవరుస్తూ ఆత్మ పవిత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. ప్రైజ్ ది లార్డ్. గురించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా